ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారి పరిపాలన అయితే చాలా ఇష్టపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చింది రాజకీయాల కోసం కాదు, సొంత స్వలాభాల కోసం అంటున్నారు కదా. లేదండి, సొంత స్వలాభాల కోసం కాదండి. ఆయన ప్రత్యేకంగా మన కోసం పుట్టిన వ్యక్తిలాగా నిజంగా భగవంతుడితో సమానంగా అందరూ పోల్చుకోవాలి. ఏ సమస్యనైనా వెంటనే పరిష్కరించే మార్గం ఇక్కడెక్కడే ఒక్క దగ్గరే చూసాం మేము. ఇంతవరకు ఏ కార్యాలయంలో కూడా అలా జరగలేదు. సార్, పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన తర్వాత జనవాణి అనే కార్యక్రమం పెట్టడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? చాలా మంచిది సార్, జనానికి చాలా ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఈరోజు మేము కూడా చాలా సంతృప్తిగా వెళ్తున్నాం. మళ్ళీ కొద్ది రోజులను మీ సమస్య పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. సో అవుతుందని ఆశిస్తున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా చేస్తున్నారు, ఆయన పట్ల ప్రజలు ఎలా ఉన్నారు, అధికారులు ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఈయనంటే చాలా అభిమానంగా చూస్తున్నారు. ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది. అటు ఉద్యోగస్తుల నుంచి ఇటు రైతుల వరకు అందరూ ఇష్టపడుతున్నారు. సార్, ఇక్కడికి రాగానే జనవాణి దగ్గర అధికారులు మీతో ఎలా మాట్లాడారు? ఇక్కడ అధికారులు ఎవరు లేరు సార్. ఇక్కడ ఎమ్మెల్యే గారు, అదే ఇప్పుడు నాగేంద్ర గారు ఉన్నారు కదా, పంతంశెట్టి నాగేంద్ర గారు, వెంటనే మా సమస్యను చూశారు, చదివారు. వెంటనే మా ముందే సెక్షన్కి ఫోన్ చేశారు. చేస్తే వాళ్ళు రమ్మన్నారు. మేము ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. సార్, కనీసం మీ సమస్య అనేది వింటున్నారు? ఇక్కడ వింటున్నారు సార్. చాలా చక్కగా ఈ ముందు రిసెప్షన్లో కూడా ఈ కూర్చోబెట్టి మర్యాదగా కూర్చోబెట్టి గౌరవంగా మాట్లాడుతూ మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తూ మాకు సమస్య ఏదో తెలుసుకుంటూ రాసుకుంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు.